హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఇంటిగ్రేషన్ అండ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ డిఫరెన్షియేషన్ అండ్ లిమిట్స్ వీటి తాలూకా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫార్ములా రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది చేయడం వల్ల మీకు 15 నుంచి 18 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీరు ఈ ఫార్ములాలన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకున్నారు. డెఫినెట్గా ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోవడం వల్ల మీకు వెరీ 1 or 2 డేస్లో మన తెలంగాణ ఎంసెట్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, సో చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, ఇంటిగ్రేషన్లో ఒక 4 to 5 షార్ట్ ట్రిక్స్ చెప్పిన తర్వాత రిమైనింగ్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ములాస్. ఫస్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ 5x + 3 √x² + 4x + 10 dx. ఇది ఏ ఫామ్లో ఉందో చూసుకోండి. a × √x² + cx + d + b - ½ ac log mod + k. ఓకే, ఏ ప్లేస్లో ఎంత ఉందండి? a = 5, b = 3, c = 4, d = 10. therefore 5 × √x² + 4x + 10 ప్లస్ b అంటే 3 మైనస్ ½ ఇంటూ ac 5 ఇంటూ 4 log mod x + 2 ప్లస్ √ ఇచ్చాడు. ఇక్కడ 20 అంటే 5 2 10, 3 - 10 7 వచ్చింది. దేర్ఫోర్ ఇది వాల్యూ సేమ్. 5 × √x² + 4x + 10 మైనస్ 7 ఇంటూ log mod x + 2 ప్లస్ √x² + 4x + 10 ప్లస్ k. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/x² + 5x + 4 ఇచ్చాడు. dx బై ax² + bx + c డెల్టా కానీ గ్రేటర్ దాన్ 0 అయితే ఫార్ములా 1/√delta log mod d/dx of ax² + bx + c మైనస్ √delta బై d/dx of ax² + bx + c ప్లస్ √delta + k. a1 అండి, కంపేరింగ్ చేసుకుంటే a1 b5 c4 డెల్టా గ్రేటర్ దాన్ 0. దేర్ఫోర్ 1/√9 అంటే 1/3 log mod దీని డెరివేటివ్ 2x + 5 మైనస్ 3 బై 2x + 5 + 3. therefore answer, this is the answer. next 9 cos x minus sin x by 5 cos x plus 4 sin x. most important model అండి. ఫార్ములా ac plus bd by c square plus d square plus ad minus bc by c square plus d square plus log mod denominator plus k. కంపేరింగ్ చేయండి. a 9. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఫస్ట్ టర్మ్ కాస్ ఉండాలి, తర్వాత సైన్ ఉండాలి. ఓకే, డినామినేటర్ కూడా కాస్ సైన్ ఉండాలి. therefore a9 b - 1 c5 d4. therefore ac plus bd 36 + 5 41 by c square plus d square 41 క్యాన్సిల్ అయితే x వచ్చింది. అండ్ ad minus 36 minus of minus plus 5 41 by 41 log mod denominator. ఈ సమ్ చూడండి, థర్డ్ ఫార్ములాకి ఈ ఫార్ములాకి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ కాన్స్టెంట్ లేదు, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. ఇక్కడ అంటే ఇక్కడ దాకా సేమ్, ఈ ఫార్ములా ఇక్కడ దాకా సేమ్ అండి. బట్ ఇక్కడ ఏమొచ్చింది ఎక్స్ట్రా? l - ak ఇంటిగ్రల్ 1/a cos x c cos x plus d sin x plus k. ఇది c cos x plus d sin x plus k. a అంటే ఏంటి? ac plus bd by c square plus d square. a అంటే ఇది ac plus bd by c square plus d square. ఒకసారి ఈ ఫార్ములా చూసుకోండి. థర్డ్ ఫార్ములా ఫోర్త్ ఫార్ములాకి తేడా, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ లేదు, అంతే. నెక్స్ట్ ఇంటిగ్రల్ 4x + 7 by 2x + 5 ఇచ్చాడు. ఫార్ములా ax by c మైనస్ ad - bc by c square log mod cx + d ప్లస్ కాన్స్టెంట్. a అంటే 4 అండి, b అంటే 7, c అంటే 2, d అంటే 5. ax by c అంటే 4x/2 మైనస్ ad 20 మైనస్ bc 14 by c square 2 square అంటే 4 log mod denominator. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్ నెంబర్ 6, ఇంటిగ్రల్ 3 × e⁻x + 5 by 2 × e⁻x + 7. ఫార్ములా ఇంటిగ్రల్ a × e⁻mx + b by c × e⁻mx + d is equal to b/d × x plus 1/m ad - bc by cd log mod c × e⁻mx + d. ఓకే, a is equal to 3 అండి, b is equal to 5, c equal to 2, d is equal to 7. therefore m equal to 1. ఫార్ములా అప్లై చేసుకోండి. b/d 5/7 into x ప్లస్ 1/m అంటే 1/1 ad 21 - 10/14 log mod denominator 2 × e⁻x + 7. this is the answer. sum number 17, ఇంటిగ్రల్ dx by 16 sin square x plus 9 cos square x. ఇంటిగ్రల్ dx by a² sin square x plus b² cos square x అంటే 1/ab
tan inverse a tan x by b plus k. Okay, a square 16, a 4, b square 9, b 4 3. Therefore 1 by ab 4 into 3 1 by 12 tan inverse a tan x 4 tan x by 3 plus k. Okay, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాలు అండి. ఒకసారి చూడండి, ఇవి చాలాసార్లు రిపీట్ అవుతున్నాయి. మీరు పెద్ద పెద్ద ఒకవేళ సమ్స్ కానీ కొన్ని లెంగ్తీగా ఇచ్చినా ఇవే ఉంటాయి. దేర్ఫోర్ ఇలా సమ్ ఇచ్చాడు e పవర్ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే e పవర్ x ఇంటూ ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఇంత ఈజీ సమ్ ఇవ్వడు, బట్ మీ లక్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కోసం చెప్తున్నాను. సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ కాబట్టి దేర్ఫోర్ ఆన్సర్ e పవర్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1. సార్ ఒక ఎగ్జాంపుల్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. దేర్ఫోర్ ఫార్ములా ఆన్సర్ సైన్ పవర్ n ప్లస్ అంటే 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 ఇంటూ ప్లస్ సి అంటే సైన్ క్యూబ్ ఎక్స్ బై 3 ప్లస్ సి. ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ ప్లస్ సి. ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఈ స్టెప్ యాస్ట్ ఇది రాసిండి ఏ సైన్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బీ కాస్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిట్లో కామన్ ఇది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విధానం ఎలాగెలాగంటే ఇక్కడ ఈ రెండు కామన్, ఇక్కడ మారలేదు. దేర్ఫోర్ ఈ పవర్ కాస్ బిఎక్స్ ప్లస్ సి బీ సైన్. ఇక్కడ ఏది ఉంది కాస్ ఉంది, ఇక్కడ రాసేయండి. ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే సైన్ డెరివేటివ్ కాస్, కాస్ డెరివేటివ్ మైనస్ సైన్. ఓకే, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఇంటూ లాగ్ ఎక్స్. ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 లాగ్ ఎక్స్ మైనస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సి. ఇంటిగ్రల్ dx బై ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి 1 బై ఏడి మైనస్ బీసీ ఇంటూ లాగ్ మోడ్ ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి ప్లస్ కే. ఇంటిగ్రల్ dx బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 1 బై బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ మైనస్ 1 బై బి tan ఇన్వర్స్ ఎక్స్ బై బి ప్లస్ కే. డెఫినెట్, దీన్ని కింగ్స్ రూల్ అంటారు. ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్. దీన్ని క్వీన్స్ రూల్ అంటారు. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్. మైనస్ ఏ టు ప్లస్ ఏ 2 ఇంటూ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇది ఈవెన్, 0 అయితే ఆడ్. సార్ ఇక్కడ ఈవెన్కి ఎగ్జాంపుల్ ఏం లేదు, సైన్ మైనస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఓకే, ఆడ్, ఆడ్ అంటే కాస్ మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. దేర్ఫోర్ ఆడ్కి ఇక్కడ చూడండి, ఈవెన్కి ఆడ్కి తేడాలు చూసుకోండి. ఓకేనా, ఆడ్ ఫంక్షన్ ఎక్కువ అవుతుండి చెక్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ చెక్ చేసుకోండి, ఏది ఈవెన్ ఏది ఆడు. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 టు ఎన్ టీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఎన్ ఇంటూ 0 టు టీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఏ ప్లస్ ఎన్ టీ బి ప్లస్ ఎన్ టీ, దీన్ని లోవర్ ఇంటర్వల్ అంటారు, దీన్ని అప్పర్ ఇంటర్వల్ అంటారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఎంటీ ఎన్టీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు అప్పర్ ఇంటర్వల్ మైనస్ లోవర్ ఇంటర్వల్ ఎన్ మైనస్ ఎం ఇంటిగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. రిడక్షన్ ఫార్ములాస్ ఇంటిగ్రల్ 0 టు పై బై 2 సైన్ పవర్ ఎన్ ఎక్స్ కాస్ పవర్ ఎన్ ఎక్స్, రెండు విడివిడిగా ఉన్నాయిలేండి. ఇంటిగ్రల్ 0 టు పై బై 2 కాస్ పవర్ ఎన్ ఎక్స్. ఫార్ములా ఐఎన్ మైనస్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 బై ఎన్ ఐఎన్ మైనస్ 2. సార్ ఐఎన్ ఎలా కట్టాలి? దీనికి రూల్స్ ఏంటంటే ఇందులో ఏవి రిపీట్ అవ్వకూడదు, నెగిటివ్ అవ్వకూడదు. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ కానీ ఈవెన్ అనుకోండి, ఆన్సర్లో చివరిలో 1/2 π/2 వస్తుంది. ఇచ్చిన ఫంక్షన్ కానీ ఆడ్ అంటే 2/3 వస్తుంది. సార్ ఇక్కడ సపోజ్ సైన్ పవర్ 6x ఇచ్చాడు అనుకోండి, మీరు ఈ ఫార్ములా వేసుకోవాలి. అంటే ఎలా వేస్తారు? n-1 5/6 3/4 1/2. మరి రిపీట్ రాయకూడదు, π/2. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఈవెన్కి. ఒకవేళ ఆడ్ ఇచ్చాడు, కాస్ పవర్ 5x dx ఇచ్చాడు, n-1/n 4/5 అండ్ 2/3. ఇంకా చేయక్కర్లేదు, అంతే ఆన్సర్. దేర్ ఫర్ ఆన్సర్ 8/15 అవుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 టు π/4 tan పవర్ nx ప్లస్ tan పవర్ n-2 dx. ఆన్సర్ 1/n-1. ఇంటిగ్రల్ 0 టు n స్టెప్ x n ఇంటూ n-1/2. ఇంటిగ్రల్ 0 టు n ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x n/2. ఇంటిగ్రల్ 0 టు n స్క్వేర్ ఫ్రాక్షనల్ స్టెప్ ఆఫ్ రూట్ x n ఇంటూ n-1 4n ప్లస్ 1/6. ఇంటిగ్రల్ 0 టు π/4 log 1 ప్లస్ tan θ dθ π/8 log 2. ఇంటిగ్రల్ 0 టు π/2 log sin x అయినా, ఇంటిగ్రల్ 0 టు π/2 log cos x అయినా ఆన్సర్ -π/2 log 2. ఇంటిగ్రల్ 0 టు π/2 log tan x అయినా, ఇంటిగ్రల్ 0 టు π/2 log cot x అయినా ఆన్సర్ 0. ఒకసారి చూడండి ఈ ఫార్ములా, దీనన్నిటికీ ఇది ఒకటే ఆన్సర్. ఎప్పుడైనా మీకు సమ్ము సపోజ్ ఇలా ఇచ్చాడు, ఇంటిగ్రల్ 0 టు π/2 3 cos x ప్లస్ 2 sin x బై
కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇచ్చాడు. మీరు సమ్ అంతా చేసి చాలా పెద్ద సమ్ అవుతుంది. దేర్ఫోర్ ఆన్సర్ డైరెక్ట్గా రాసండి, π/4 a ప్లస్ బి 3/2. దేర్ఫోర్ ఆన్సర్ 5π/4. ఓకే, ఇలా ఏది ఇచ్చిన. నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రల్ 0 to π/2, ఇది లోవర్ ఇంటర్వల్, ఇది అప్పర్ ఇంటర్వల్. f ఆఫ్ sin x బై sin x ప్లస్ cos x dx, f ఆఫ్ tan x బై tan x ప్లస్ cot x, secant x బై secant ప్లస్ cosecant. ఆన్సర్ 5/4. ఇంటిగ్రల్ 0 to π/2 dx బై sin x ప్లస్ cos x √2 into log √2 plus 1. ఇంటిగ్రల్ 0 to π/2 dx బై a స్క్వేర్ sin స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ cos స్క్వేర్ π/2ab. ఇంటిగ్రల్ 0 to π x dx బై a స్క్వేర్ sin స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ cos స్క్వేర్ π²/2ab. ఒకసారి రెండు డిఫరెన్స్లు చూసుకోండి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఒక జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఇంటర్వెల్లో π/2 ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో ఏం లేదు, డినామినేటర్ రెండు సేమే. ఒకవేళ న్యూమరేటర్లో కానీ ఎక్స్ ఉంటే ఆన్సర్ π²/2, ఇక్కడ π ఉండాలి. అంటే ఏ రెండు చేంజ్, ఈ ఇంటర్వెల్స్ రెండు చేంజ్ అవుతున్నాయి, ఇక్కడ చేంజ్ అవుతున్నాయి. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటిగ్రల్ a to 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ax cos bx, a/a² ప్లస్ b². సైన్ ఇస్తే b/, కాస్ ఇస్తే a/, కాస్ ఇస్తే a/, సైన్ ఇస్తే b/. ఇంటిగ్రల్ 0 to π x tan x బై secant ప్లస్ cosecant x, ఆర్ ఇంటిగ్రల్ 0 to π x sin బై 1 ప్లస్ cos స్క్వేర్ π²/4. అంటే ఇదొక ఫార్ములా, ఈ ఫార్ములాకి ఇదే ఆన్సరు, ఈ ఫార్ములాకి ఇదే ఆన్సరు. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to π x tan x బై secant x ప్లస్ tan x, ఆర్ ఇంటిగ్రల్ 0 to π x sin x బై 1 ప్లస్ sin x ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ π మైనస్ 2/2. ఇక్కడ స్టార్ పెట్టాను చూడండి, చాలాసార్లు రిపీట్ అవుతున్నాయి. మీకు ఒకవేళ సమ్లో కానీ ఇలా ఇచ్చాడు, 1 to 3 ఇచ్చాడు, లేదా 1 to 2 ఇచ్చాడు, √(x−1) 2 - x ఇచ్చాడు. ఇది క్వశ్చన్ ఉంటే ఫార్ములా π/8 ఇంటూ 2 - 1 హోల్ స్క్వేర్. దేర్ఫోర్ ఆన్సర్ π/8. దిస్ ఇస్ ద. ఒకవేళ ఇదే సమ్ కానీ డినామినేటర్ ఇచ్చాడు, ఇంకా న్యూమరేటర్లో ఏం లేదు, ఆన్సర్ π రాసేయండి. నెక్స్ట్ ఇంటిగ్రల్ a to b √(x−a) బై b - x ఇచ్చాడు, ఆర్ ఇంటిగ్రల్ a to b b - x బై x - a ఇచ్చాడు. ఆన్సర్ π/2 ఇంటూ b - a. ఒకవేళ ఎగ్జాంపుల్ చూసుకోండి, 1 to 3 ఇచ్చాడు, √3 - x బై x - 1. ఆన్సర్ π/2 ఇంటూ 3 - 1 b - a, π/2 ఇంటూ 2. దేర్ఫోర్ ఆన్సర్ π. ఓకే, ఈ డెఫినెట్ కానీ చేసినప్పుడు డెఫినెట్లో ఇంకొక ఇంపార్టెంట్ రూల్స్ ఏంటంటే, ఈ ఇంటర్వెల్స్ కానీ రెండు సేమ్ అయితే ఆన్సర్ 0. ఒకవేళ లోవర్ ఇంటర్వెల్ చిన్నగా పెద్దగా ఉండి అప్పర్ ఇంటర్వెల్ కానీ చిన్నగా ఉందనుకోండి, మీరు ఈ వాల్యూ చేంజ్ చేస్తే నెగిటివ్ వస్తుంది. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చోట్ల మీరు వాడతారు. ఓకే, ఎప్పుడు లోవర్ ఇంటర్వెల్ చిన్నగా ఉండాలి, అప్పర్ ఇంటర్వెల్ పెద్దగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇలా ఇచ్చాడు. ఇక్కడ ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమని కన్ఫర్మ్గా బిట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, హైయెస్ట్ డెరివేటివ్ ఉంది చూడండి, ఇది ఆర్డర్, హైయెస్ట్ డెరివేటివ్ ఆర్డర్, దాని పవర్లో ఉన్నది డిగ్రీ. సార్ మరి అన్నిటికన్నా హైయెస్ట్ డెరివేటివ్ ఓకే మీరు చెప్పింది, కానీ ఇక్కడ పవర్లో ఎక్కువ ఉంది కదా, ఇది డిగ్రీ అవుతుంది కదా, అవదు. హైయెస్ట్ డెరివేటివ్ పవర్లో ఉండేదే డిగ్రీ అవుతుంది. ఓకే, ఇది ఆర్డర్, ఇది డిగ్రీ. నెక్స్ట్ ఇక్కడ కొన్నిసార్లు ఏమంటాడంటే ఫ్రాక్షనల్ పార్ట్లో ఇస్తూ ఉంటాడు, వాటిని మీరు ఫ్రాక్షనల్లోంచి నార్మల్గా తీసుకొని రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, d²/dx² హోల్ క్యూబ్ ఇచ్చాడు, లాగ్ ఆఫ్ ఇచ్చాడు. ఇక్కడ ఆర్డర్ మీరు చెప్పేస్తున్నారు ఈజీగా, ఆర్డర్ ఈజీ చెప్తున్నారు, కానీ డిగ్రీ చెప్పాలి అంటే సార్ డిగ్రీ 3 అవ్వాలి కదా, మీరు నాట్ డిఫైన్డ్ ఎందుకు రాశారు? డిగ్రీ అవ్వాలి అంటే పాలినామియల్ ఈక్వేషన్ అవ్వాలి. సార్ పాలినామియల్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే f(x) = a0 ప్లస్ a1x ప్లస్ a2x² సో ఆన్ an(x⁴n) ఇలా కానీ ఉంటే దీన్ని పాలినామియల్ ఈక్వేషన్ అంటారండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు బ్రేక్ పడింది, ఇది పాలినామియల్ ఈక్వేషన్ అవ్వదు, దేర్ఫోర్ డిగ్రీ నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చాడు, అయితే దీని ఆర్డర్ ఎంత కట్టమంటున్నాడు, సొల్యూషన్ కూడా కట్టమంటున్నాడు. మీకు ఆర్డర్ అసలు ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయండి? 1 2 3 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు దీని తాలూకా ఆర్డర్ డైరెక్ట్గా రాసుకోవచ్చు. 3 నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. సార్ ఒకవేళ దీని సొల్యూషన్ మనకు కావాలి అంటే ఎన్ని కాన్స్టెంట్స్ ఉంటాయో అన్నిసార్లు డెరివేటివ్ కట్టాలి. దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ dy/dx కట్టండి, 2ax ప్లస్ b, d²y/dx² కట్టండి, 2aa, d³y/dx³ కట్టండి, 0. దేర్ఫోర్ దీని ఆన్సర్ ఇది. ఓకే, ఆర్డర్ సరిపోయింది చెక్ చేసుకోండి. ఆర్డర్ 3 వచ్చింది చూడండి, ఇక్కడ ఆర్డర్ 3. నెక్స్ట్ వేరియబుల్ సెపరబుల్. వేరియబుల్ సెపరబుల్ అంటే y టర్మ్లన్నీ y దగ్గర రావాలి, x టర్మ్లు x దగ్గర రావాలి. ఒక ఎగ్జాంపుల్ చూడండి, dy/dx = 1 + y² secant x. నేనేం చేశాను, క్రాస్ మల్టిప్లై చేశాను. దేర్ఫోర్ dy/1 + y², y టర్మ్లన్నీ ఇక్కడ వచ్చాయి,
ఎక్స్ టర్మ్ ఇక్కడికి వచ్చి ఇంటిగ్రేషన్ కట్టాను. 1/1 + y² అంటే tan ఇన్వర్స్ y, ఇంటిగ్రల్ cos x అంటే sin x + c. నెక్స్ట్ హోమోజీనియస్ ఈక్వేషన్ మీరు చేస్తున్నప్పుడు y ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఇలా వచ్చాడు చూడండి, dy/dx ఈజ్ ఈక్వల్ టు y/x + sin y/x ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే y ఈజ్ ఈక్వల్ టు vx అని తీసుకుంటాం. ఓకేనా, y ఈజ్ ఈక్వల్ టు vx, డెరివేటివ్ కట్టాం, v ఇంటూ x డెరివేటివ్ 1 + x ఇంటూ dy/dx. దేర్ఫోర్ dy/dx ప్లస్లో v ప్లస్ x dv/dx వేసాం, y/x ప్లస్లో v వేసాం sin v. మీరు dv/sin v ఇక్కడ మళ్ళీ దీన్ని వేరియబుల్స్ ఎవరబుల్లో మార్చారు. నెక్స్ట్ ఈ బిట్ కన్ఫర్మ్ అండి, 1 బిట్ కన్ఫర్మ్. దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు. ఇది జేఈలో పడుతుంది, ఐపీలో పడుతుంది, ఎంసెట్లో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ బిట్ పక్కా. dy/dx + py ఈజ్ ఈక్వల్ టు q, దీని ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటారు. ఐఎఫ్ దీని ఫార్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ సమ్ ఇచ్చినా ఈ ఫామ్లో ఉండాలి, ఒకవేళ లేకపోతే ఈ ఫామ్లో ఉండాలి, రెండింటిలో ఒక ఫామ్లో పక్కాగా ఉంటుంది. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e∫ pdx. దీని సొల్యూషన్ y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఐఎఫ్ dx + c. ఒకవేళ ఇలా ఇస్తే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, dx ఉంటే px ఉండాలి, dy ఉంటే py ఉండాలి. సొల్యూషన్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు e∫ pdy. సొల్యూషన్ x ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఐఎఫ్ dy + c. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పరా? ఎగ్జాంపుల్ చూడండి, dy/dx + y/1 + x² ఈజ్ ఈక్వల్ టు e⁻tan x/1 + y². ఫైండ్ ఐఎఫ్. ఇది ఏ ఫామ్లో ఉందండి? dy/dx + py ఈజ్ ఈక్వల్ టు q, ఇక్కడ y ఉంది అంటే p ఈజ్ ఈక్వల్ టు 1/1 + x², q ఈజ్ ఈక్వల్ టు దిస్. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఐఎఫ్ అంటే ఇంకేం కాదండి, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. దేర్ఫోర్ ఐఎఫ్ e∫1/1 + x², దేర్ఫోర్ e⁻tan x. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేషన్లో లాగరిథమిక్ డిఫరెన్షియేషన్, y ఈజ్ ఈక్వల్ టు f(x) హోల్ పవర్ g(x). మీకు చాలాసార్లు y ఈజ్ ఈక్వల్ టు x⁻tan x ప్లస్ sin x పవర్ cos x అని ఇస్తాడు. ఇది సమ్. మీరు అప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసుకోండి. y యాస్టీస్గా రాయండి, ఇది g(x) అవుతుంది, ఇది f(x) అవుతుంది. g'(x) అంటే tan x డెరివేటివ్ sec² x log of x ప్లస్ f'(x) అంటే 1/x g(x) and tan x ఇలా రాయాలి. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, y ఇంటూ g'(x) log f(x) ప్లస్ f'(x) ఇంటూ g(x). సార్ ఇది మాకు గుర్తులేదు, లాగరిథమిక్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్, x ఈక్వల్ టు f(t), y ఈజ్ ఈక్వల్ టు g(t), dy/dx ఈజ్ ఈక్వల్ టు dy/dt/dx/dt. అంటే పైన y ఉంది చూడండి, y డెరివేటివ్ కట్టండి, కింద x ఉంది చూడండి, x డెరివేటివ్ కట్టండి. ఓకేనా, విత్ రెస్పెక్ట్ t తోటి. అంటే రెండు డిఫరెంట్ ఫంక్షన్లు ఇచ్చినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు √f(x) ప్లస్ √f(x) ప్లస్ √f(x) సో అని ఇన్ఫినిటీ అయితే dy/dx ఈజ్ ఈక్వల్ టు f'(x/2y - 1). ఇంకోటి ఉంటుందండి ఇంప్లిక్ట్ ఫంక్షన్, అంటే xy కలిసి ఉంటుంది. ఓకే, xy కలిసి ఉన్నప్పుడు ∂f/∂x ఈజ్ ఈక్వల్ టు -∂f/∂x/∂f/∂y. ఎక్స్తో డెరివేటివ్ కట్టుకొని చేస్తారు, వైతో డెరివేటివ్ కట్ చేస్తారు. అంటే ఏం చేస్తారు, ఎక్స్ని కాన్స్టెంట్ కొని తీసుకొని చేస్తారు, వైని కాన్స్టెంట్ తీసుకొని చేస్తారు. ఓకే, dy/dx ఈజ్ ఇంటూ ax + b/cx + d, దట్ ఈస్ ఈక్వల్ టు ad - bc/c² + d². హై ఆర్డర్ డెరివేటివ్స్, d²/dx² ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ dy/dx. అంటే ఏం లేదు, రెండోసారి డెరివేటివ్ కట్టినప్పుడు సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు cos x ఇచ్చాడు, దేర్ఫోర్ y1 కట్టారు మైనస్ sin x, y2 కట్టారు మైనస్ cos x, అంటే y2 ఈజ్ ఈక్వల్ టు -y, అంటే ఆన్సర్ y2 + y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ ఏ డిటర్మినెంట్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇలా సమ్మకాన్ని ఇస్తే ఏం చేయాలి, ఇలా కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, దీన్ని డెరివేటివ్ కట్టండి, ఇక్కడ ఇచ్చే టర్మ్ని మిగిలిన మామూలుగా రాసి డెట్ కట్టండి, ప్లస్ ఈ రెండో రోని డెరివేటివ్ కట్టండి, ఇక్కడ ఈ మిగిలిన రెండు మామూలు కట్టి డెట్ కట్టుకోండి, ప్లస్ ఈ రెండు ఎస్టీ రాసి థర్డ్ రోని డెట్ కట్టండి, అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ లిమిట్స్లో ఇండిటర్మినెంట్ ఫామ్ ఉంటుందండి. అసలు ఇండిటర్మినెంట్ ఫామ్స్ అంటే ఏంటి, 0/0, ∞/∞, ∞ - ∞, 0 × ∞, 0/0, ∞/0, 1/∞, 1/∞ ఫామ్. ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ అన్ని క్లాసుల కంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కొన్ని ఫార్ములాలు ఎగ్జామ్కి వెళ్ళే ముందు పక్కాగా ఫార్ములాలు రివిజన్ చేసుకుని వెళ్ళాలి. కొన్నిసార్లు డైరెక్ట్ ఫార్ములాలు ఇచ్చేస్తాడు, డైరెక్ట్గా ఫార్ములాలు ఒక్క బిట్టు మనకి 5000 ర్యాంక్ తేడా అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మ్యాథమెటిక్స్లో కానీ మీరు 55 మార్కులు స్కోర్ చేయగలిగితే సూపర్. మ్యాథమెటిక్స్లో 50+ స్కోర్ చేయగలిగి, ఫిజిక్స్లో ఒక 15 స్కోర్ చేయగలిగి, కెమిస్ట్రీ ఒక 20 స్కోర్ చేయగలిగితే 85 మార్కులు మీకు వస్తే మీ ర్యాంక్ 10,000 లోపల ఉంటుందండి.
10,000 లోపల ఉంటుంది, పక్కాగా చెప్తున్నాను. 85 కూడా కాదు, 80 మార్కులు వస్తే చాలు, 10,000 లోపల ఉంటుంది. మీకు మ్యాథ్స్ స్కోప్ పక్కాగా 50. కొన్ని లెంగ్తీ సమ్లు ఇస్తాడు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఈరోజు కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. 1 4 ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ఫినిటీ. అయితే ఫార్ములా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a1 పవర్ ఎక్స్ a2 పవర్ ఎక్స్ సో ఆన్ ఇచ్చాడు బై n హోల్ పవర్ 1/x ఇస్తే a1 a2 సో ఆన్ an హోల్ పవర్ 1/n. సరే, ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటి? కొన్నిసార్లు మనం డెరివేటివ్ కడుతున్నప్పుడు అది 0/0 ఇన్ఫినిటీ ఫామ్లో వస్తుంది. అప్పుడు మీరు u/v కాకుండా ఈ న్యూమరేటర్ని డెరివేటివ్ కట్టండి f'(x), డినామినేటర్ని డెరివేటివ్ కట్టండి g'(x). సార్ ఒకవేళ ఇది కూడా 0/0 అయిపోతే ఏం చేయాలి? మళ్ళీ డెరివేటివ్ కట్టండి f'(g')(x). మనకు ఒక డిటర్మినెంట్ వాల్యూ వచ్చే వరకు. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ 0 sin ax బై tan bx. సరే, ఇవన్నీ బిట్లు పడతాయా? నేను ఏమంటానంటే ఇవే డైరెక్ట్గా పడతాయని నేను చెప్పను, కానీ మీరు ఏదో ఒక సమయంలో ఇవి వాడుతూనే ఉంటారు. లిమిట్స్లో ఏదో ఒక సమయంలో మీరు వాడుతూనే ఉంటారు, అందుకోసం చెప్తున్నాను. డైరెక్ట్గా a/b అని రాసిండి. అంతేకాకుండా బేసిక్ ఫార్ములాలన్నీ చూసుకెళ్ళండి. sin x బై x ఈజ్ ఈక్వల్ టు 1, tan x బై x ఈక్వల్ టు 1, ఇవన్నీ చూసుకుని వెళ్ళండి. లిమిట్ ఎక్స్టెన్స్ 0 cos ax బై x స్క్వేర్ a²/2, లిమిట్ ఎక్స్టెన్స్ 0 1 మైనస్ cos ax బై g1cx g2cx a² బై ఇది d అండి, ఇది d 2cd. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ 0 √1 ప్లస్ x పవర్ n మైనస్ √1 మైనస్ x పవర్ n బై x పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ శాండ్విచ్ FGH ఆర్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ f of x less than or equal to g of x less than or equal to h of x. లిమిట్ ఎక్స్టెన్స్ టు a f of x less than or equal to g of a, లిమిట్ ఎక్స్టెన్స్ టు a g of x less than or equal to a h of x. అయితే ఈ రెండు వాల్యూలు ఏదైతే అవుతుందో ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ మధ్యలో వాల్యూ అదే అవుతుంది. ఓకే, అర్థమవుతుందండి? ఫస్ట్ వాల్యూ లాస్ట్. సరే, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్వశ్చన్లో కానీ sin x అని కానీ ఉందనుకోండి, దాని వాల్యూ -1కి +1కి మధ్యలో ఉంటుంది. cos x అని ఉందనుకోండి, దాని వాల్యూ కూడా sin xకి దాని వాల్యూ కూడా +1కి -1కి మధ్యలో ఉంటుంది. అలా కాకుండా sin² x అని కానీ cos² x అని కానీ ఇస్తే దాని వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటుంది. 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఎంత పెద్ద కష్టంగా ఉండదు. సపోజ్ sin x ప్లస్ cos² x ఇచ్చాడు అనుకోండి, సంథింగ్ అది డినామినేటర్ ఇచ్చి మీరేం లేదు, ఫస్ట్ sin xని తీసుకుంటారు -1కి +1కి, తర్వాత cos² x తీసుకుంటారు -0కి ప్లస్, ఈ రెండు కలుపుతారు. -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు sin x ప్లస్ దెన్ ఆర్ ఈక్వల్ టు cos² x ప్లస్ 2 అని రాస్తారు. ఈ తర్వాత డినామినేటర్ వేసుకుని ఇంకొక ఫంక్షన్ వాడతారు. x టెన్స్ టు కానీ ఇన్ఫినిటీ అయితే 1/x టెన్స్ టు 0. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.